కారణాల వల్ల కొంచెం దూరంగా ఉండటం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా కొన్ని వార్తలు రోజు మా గురించి రాస్తూ ఉన్నారు. రాసినా సరే ఆ వార్తలను చూసి సరే ఏదో రాసుకుని లేదు ఏ రాసుకుంటే మనకేమైంది రాసుకొని అని చెప్పేసి నేను వాటి గురించి చూసి కూడా బాధపడినా బాధపడకపోయినా దాని గురించి చూస్తూ ఉన్నాం, చూసి ఏం మాట్లాడకుండా ఉన్నాం. కానీ అది రోజు రోజుకి వాస్తవాలు కాని అవాస్తవాలు కూడా వాస్తవాల కింద ప్రజలకి ఇంజెక్ట్ చేసి నమ్మించే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తే చాలా బాధ కలిగిన పరిస్థితిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా కుమారుడు ఇద్దరినే మా స్నేహితులు, మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని 48 గంటల పాటు చిత్రహింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్ళి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో పడుకోబెట్టి సినిమా పక్కీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళతో కొట్టి దీని వెనకాల ఏముందో ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది. ఈరోజు కూడా ఎలక్షన్లు అయినాయి, ఓట్లు వేశారు, గెలిచిన వాళ్ళు గెలిచారు, ఓడినోళ్ళు ఓడారు, అయిపోయింది, రాజకీయం అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి, ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేసే దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి నేను బాధతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఈరోజు వార్త రావడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న ప్రశ్నల వర్షం, ఎంఈవి కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసులు గురి. సరే, ఇప్పుడు నేను ఒకటే అడుగుతూ ఉన్నా, దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి చాలాసార్లు చెప్పుకొస్తూ ఉన్నారు, నేను పట్టించుకోలేదు దానికోసం. హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని, హేమంత్తో నేనే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని, దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు రాసుకున్నారు. దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు, బాధపడిన కుటుంబానికి తెలుసు, మా భార్యకి తెలుసు, మా కుమారుడికి తెలుసు, మా స్నేహితుడు జీవి గారికి తెలుసు. ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో, ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు పోయి చచ్చి బతికి వచ్చారనేది వాళ్ళకి తెలుసు, ఆ బాధ అనిపించిన వాళ్ళకి తెలుసు. సరే, జరిగింది ఏదో జరిగింది, మన కర్మ అనుకున్నాం, బాధ అనుకున్నాం, అయిపోయింది అది అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారన్నారు. చాలా మంచిది, దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు, సిఐ నుంచి ఏసీపీలు, డీసీపీలు, సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు. ప్రతిదానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్టులు తయారు చేశారు. ఏం చేశారో మేము చూడలేదు, రిపోర్టులు సబ్మిట్ చేశారు, కోర్టుకు ఫైల్ చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి, చేసి దాని వెనక ఎవరున్నారు, దాని వెనక ఏం జరిగింది, ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొక్కసారి దాని మీద విచారణ జరిపించమని కూడా నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. రెండోది, హేమంత్కి నాకు ఉన్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన రాత. ఇది 12 స్థలాలు, 5 విల్లాలు, 5 కార్లు నేను ఇచ్చానని, అదేవిధంగా బెంగళూరుకు సంబంధించిన మా కోడల గారి తండ్రి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ జనవరిలో పెళ్ళయింది. ఆయనకి ఈ ఊరు కోసం కానీ ఈ ప్రాంతం కోసం కానీ ఏమీ తెలియదు, ఆయనకి సంబంధాలు కూడా లేవు. అటువంటిది ఓన్లీ మాకు నచ్చిన సంబంధం, మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి మేము పెళ్లి చేసుకున్న పాపను ఇక్కడ తెచ్చుకున్నాం. ఆయన దగ్గరికి కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఇరికించేసి సత్యనారాయణ గారు హేమంత్కి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది. సరే, బాగుంది అన్నీ కూడా. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఎవరైతే రాశారో దీంట్లో ముఖ్యంగా ఏమని రాశారంటే గత నుంచి చెప్పుకొస్తా ఉన్నారు, హేమంత్ అనే వ్యక్తి ముద్దాయి, ఒక హత్యా నేరంలో ముద్దాయి. 2019లో ఒక కార్పు కౌన్సిలర్ని చంపేసి అప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు జీవిత ఖైదు అనిపిస్తున్న ముద్దాయి అతను ఒక ఉత్తరం రాసి, సంతకం లేని ఉత్తరం, అతను జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు రాసిన కథాంశం.
అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దాయి ఎవరైనా సరే వితౌట్ జైలు సూపరింటెండెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయటకు మాట్లాడకూడదు. మాట్లాడితే అది నేరం. అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం, హేమంత్ సంతకం లేదంటే ఉత్తరం, ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా ఏం ఆన్సర్ లేదు, క్వశ్చన్ తప్ప. ఆ ఉత్తరం వచ్చింది, దాంట్లో 12 స్థలాలు, 5 కార్లు, 5 బంగళాలు, విల్లాలు నేను వాళ్ళకి ఇచ్చానని, మా కుమారుడు తాలూకు మామగారు కూడా ఆయనకి ఇచ్చారని. బాగుంది ఇదంతా కూడా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు 5 కార్లు, అది కూడా మామూలు కార్లు కాదు, బెంజు, బెంట్లీ, ఆడి, జాగ్వార్, ఈ కార్లు అతను చెప్పిన దాని ప్రకారం ఏ కారు అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, ఏపీ 31 సోన్సో సోన్సో, ఏ కారుకైనా. నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే 5 కార్లు అతనికి, ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను, ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి, ఇవాళ ఎక్కడున్నాయి, ఎవరు వాడుతున్నారు ఆ కార్లు. అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి. నేను ఇచ్చుంటే ఏం చేయాలి, నేను కొని నా పేరుతో, కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది, అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, కారు బ్రాండ్ ఉంటుంది. సో ఎవరో కూడా వాడుతూ ఉండాలి కదా కార్లు. ఎక్కడైతే పడేయారు కదా, సొంతలో పడేయారు కదా కార్లు, పడేస్తున్న రికార్డు ఉండాలి. ఉంటే ఆ కార్లు ఏమైనాయి, 5 కార్లు ఎక్కడున్నాయి అంటే హేమంత్ ఎవరికైనా ఇచ్చాడా, హేమంత్ దగ్గర పెట్టుకున్నాడా అనే దానికి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. నేను ప్రశ్నిస్తా ఉన్నా, దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పమని అడుగుతా ఉన్నా. రెండోది, 5 విల్లాలు, ఖరీదైన బంగళాలు, 5 బంగళాలు నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి మా వియంకుడు గారు కూడా గిఫ్ట్ ఇచ్చారని చెప్పి. సరే, అది వియంకుడు గారికి అతను ఎవరో తెలియదు, ఈయన అతను ఎవరో తెలియదు, ఎందుకు ఆయన గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. సరే, 5 బంగళాలు అంటే ఇదేదో ఒక పెన్నో పెన్సిలో వాచియో కాదు తీసి అలా చేతికి పెట్టేయటానికి. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, దానికి ఒక గిఫ్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయాలి, దానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి, అక్కడ ప్రాపర్టీ ఉండాలి. ఈ 5 డాక్యుమెంట్ల తాలూకా నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక గిఫ్ట్ ఈడ్ కానీ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఆర్ అక్కడ ప్రాపర్టీ కానీ 5 విల్లాలు ఇచ్చాను గిఫ్ట్. 5 విల్లాలు ఎక్కడున్నాయి, 5 విల్లాలు ఒక విల్లా అని ఎవరైనా చూసారా, ఏ ప్రాంతంలోనే, ఏ లేఅవుట్లోనే, ఏ ఏరియాలో ఉన్నాయి, ఉంటే అట్ల తాలూకు డాక్యుమెంట్ ఏది, ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను, పోనీ వాళ్ళ అమ్మ పేరుతో ఇచ్చాను, వాళ్ళ నాన్న పేరుతో ఇచ్చాను, అతని పేరుతో ఇచ్చాను, వాళ్ళ తమ్ముడు పేరుతో ఇచ్చాను, ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను, 5 బంగ్లాలు ఎక్కడున్నాయి అనేది కూడా వివరాలు ఇమ్మని కూడా నేను అడుగుతా ఉన్నా. దానికి ఆన్సర్ లేదు. 12 స్థలాలు నేను గిఫ్ట్ ఇచ్చాను. 12 స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేఅవుట్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఆ 12 స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి, వీటిలన్నింటికి సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా. దీనికి ఏ ఒక్కటి కూడా ఆన్సర్ లేవు. పక్కా ఆధారాలతో రాశారు, ఇందులో పక్కా ఆధారాలు ఉన్నట్టు రాశారు. అంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా చెడ్డ చేయాలి, ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి. నేనే రాజకీయంలో ఏ రోజు కూడా ఎంపీగా పోటీ చేసి 2019లో ఒక్కరి దగ్గర నయా పైసా డొనేషన్ తీసుకోలేదు. నేను 2019 నుంచి 24 వరకు ఎంపీగా పనిచేశాను. ఏ ఒక్కరు, మీ అందరికీ తెలుసు, ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టి పంపించడం తప్ప ఏ ఒక్కరి దగ్గర నయా పైసా రూపాయి నేను తీసుకోలేదు. 2024 మళ్ళీ సేమ్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, డబ్బు ఖర్చు పెట్టాను, కానీ ఒక్క రూపాయి ఎవరి దగ్గర డొనేషన్ కానీ నేను లంచం కానీ తీసుకోలేదు. ఇంత చక్కగా నేను చేసిన వ్యక్తిని నా చేతనైన సాయం చేశాను. కొన్ని నేను చేయలేకపోయాను, అది వేరే సంగతి. అప్పుడున్న పరిస్థితులను బట్టి మేము చేయలేని పనులు ఎంపీగా చేయలేకపోయాను, వేరే సంగతి. కానీ ఒక నిరాధారమైన ఆరోపణ, ఒక సంతకం లేని ఉత్తరం వచ్చిందని చెప్పేసి దానికోసం ఇంత కథల్లేసి కంటిన్యూస్ వార్తలు. మొన్న పేపర్ ఇది, ప్రశ్నల వర్షం, 12 విల్లాలు, 5 కార్లు, 5 విల్లాలు. ఇది వచ్చి చిట్టూ బిగిస్తున్న వచ్చు. రెడీ, నేను ఎంక్వైరీకి రెడీ. దీని మీద రీఓపెన్ చేసి కంప్లీట్ ఎంక్వైరీ చేయమని నేను అడుగుతా ఉన్నా. ఒక కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఒక రౌడీ షీటరు, పీడీ యాక్ట్ పెట్టబడిన వ్యక్తి, 13 కేసులు ఉన్న వ్యక్తి, ఇతని మీద 13 కేసులు నమోదై ఉన్నాయి. మొదటి కేసు 2015 భీమిలి పోలీస్ స్టేషను, రెండో కేసు 2015 అరిలో పోలీస్ స్టేషను, మూడో కేసు 2016 పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషను, నాలుగో కేసు అరిలో పోలీస్ స్టేషను, ఐదో కేసు లైఫ్ మన కన్విక్టెడ్ కౌన్సిలర్ని చంపేసిన కేసు 2019
ఈ 5 కేసులప్పుడు కూడా మా ప్రభుత్వం లేదు, నేను కూడా లేను అక్కడ. నాకు అసలు ఏమీ ఆడెవడో కూడా మనకు సంబంధం లేదు. ఇంకో కేసు భీమిలి పోలీస్ స్టేషన్ 2022 గంట్యాడ విజయనగరం పోలీస్ స్టేషను, తర్వాత 2022 పిఎంపాలెం విశాఖపట్నం పోలీస్ స్టేషను, 2022 పిఎంపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం, 2022 పిఎంపాలెం విశాఖపట్నం, 2022 భీమిలి విశాఖపట్నం, 2023 పిఎంపాలెం విశాఖపట్నం. లాస్ట్ ఇది మాది కిడ్నాప్ కేసు. ఇది జరిగి కిడ్నాప్ తర్వాత జైలుకి వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటంటే కిడ్నాప్ జరగక ముందు 15 రోజుల ముందే ఇతని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయడానికి ఫైలు పోలీస్ స్టేషన్లో ఈ సిపి గారికి వెళ్ళింది. అప్పుడు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఆ పీడీ యాక్ట్ సంతకం అవ్వకపోవడం వల్ల అతను బయట ఉండి ఆ రోజు నేరం జరిగింది. లేకపోతే అతను లోపలికి వెళ్ళిపోయింటే నేరం జరిగి ఉండేది కాదు. రెండోది అతను రౌడీ షీటర్ అయ్యింది, రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టవలసిన పరిస్థితిలో 3 రోజులు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ అని చెప్పేసి అతను లీవ్ తీసుకుని ఆ రోజు కిడ్నాప్ చేయడం జరిగింది. అది అతని పరిస్థితి. అతనితో నేను ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే మీ అందరినీ పాత్రికేయులను అడుగుతున్నా, మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, చాలా సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు కాబట్టి నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఏ రోజైనా మీరు నా గత 10 సంవత్సరాలు నేను ఒకటే నెంబర్ వాడుతూ ఉన్నాను, నా ఫోన్ డేటా తీసుకోండి. ఏ రోజైనా అతనితో ఒకరోజు నేను ఫోన్లో మాట్లాడినట్టు కానీ, అతనితో నేను కలిసి మాట్లాడినట్టు ఒక ఫోటోగ్రాఫ్ కానీ, ఒక వీడియో కానీ, అతని గురించి నేను ఎవరికైనా రికమెండేషన్ చేసినట్టు కానీ ఏదైనా ఉంటే మీరు ఏ నేరానికి ఏ శిక్ష విధించినా నేను దాన్ని సిద్ధం. రెండోది, పోనీ ఇన్ని సంవత్సరాలు అతను అడ్డు పెట్టుకునే నేరాలు చేశానంటున్నారు కాబట్టి ఇన్ని కేసులు తెలుగుదేశం ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి, వైసీపీ ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి. ఏ రోజైనా ఈ కేసుల్లో ఎంవివి సత్యనారాయణ గారి మీద ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరన్నా రాశారా నా పేరు? పోనీ ఎంపీ అయితే నా మీద భయపడి అనుకోవచ్చు. ఎమ్మెల్యే నేను ఎంతమంది 2019 ముందు ఆ గవర్నమెంట్లో ఎవరన్నా నా పేరు రాశారా? కేవలం అతను చాలా క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ శరత్ అనే మా అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడని గమనించి అతన్ని బంధించి శిక్షిస్తే డబ్బులు వస్తాయని కేవలం ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు అతను చేయడం జరిగింది. ఆ రోజు నేను హైదరాబాద్లో లేకపోవటం, మా వైఫ్కి మా అబ్బాయితో ఫోన్ చేయించి మరీ పిలిపించుకుని ఒంట్లో బాగోలేదని పిలిపించుకోవటం, అదేవిధంగా మళ్ళీ మా వైఫ్తోని శరత్తోని మళ్ళీ జీవి గారిని ఫోన్ చేసి రప్పించుకోవటం, తర్వాత మళ్ళీ నన్ను కూడా పిలిపించాలని ఉద్దేశంతో అతను చేయటం. కానీ నేను హైదరాబాద్లో ఉండటం వలన అప్పటికే నాకు అనుమానం వచ్చి వీళ్ళ ఫోన్లు ఎందుకు ఎత్తలేదని డౌట్ వచ్చిన వెంటనే పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రోజు నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది. సో ఎంత దారుణమైన వార్తలు ఇవాళ ఈనాడు పేపర్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అది. పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తెలుగుదేశానికి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, ఈనాడు తెలుగుదేశం పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారే విధంగా ఏ ఒక్కరు చేసినా అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. దీని మీద మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, మేము కూడా కోర్టులో కేసులు వేయచ్చు. ఏ రోజైనా మేము వేసాం ఆ కేసులు. సరే ఏదో రాసుకొని చెప్పి ఏ రోజు మేము పట్టించుకోలేదు. మొన్న నిన్న ఈరోజు కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎంవివి సత్యనారాయణ 27 సంవత్సరాలు 1997లో ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. 100 అపార్ట్మెంట్లు ఇక్కడ కట్టాను, నేను హైయెస్ట్ అపార్ట్మెంట్స్ కట్టాను. ఏ ఒక్కరోజు నా మీద ఏ ఒక్క కన్జ్యూమర్ కానీ ఒక కస్టమర్ కానీ ఒక ల్యాండ్ ఓనర్ కానీ నా మీద కేసు ఫైల్ లేదు ఎక్కడొక్కడ. ఒక్క కేసు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కళ్ళ వెంకటరావుతో గొడవ అయింది. ఒకరోజు మాస్టర్ ప్లాన్ 80 ఫీట్ రోడ్ ఆయన సైట్లోంచి వెళ్తుంది కాబట్టి ఆయన అబ్జెక్షన్ చేశాడు కాబట్టి ఆయనకి నాకు ఘర్షణ అవటం, ఆయన మీద కేసు పెట్టడం అవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలే. అంతే తప్ప ఏ ఒక్కరితో నాకు ఘర్షణలు కానీ గొడవలు కానీ లేవు. ఇటువంటిది ఈరోజు ఇంత దుర్మార్గంగా నా మీద ఇలాంటి వార్తలు రాయటం చాలా మనస్సుకు బాధ కలిగించే విషయం కాబట్టి ఈరోజు మీ అందరి ముందు కూడా ఇది తెలియజెప్పడానికి వచ్చేయనని తెలియజేస్తా ఉన్నా. ఇది ముఖ్యంగా ఈ హేమంత్ అనే వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా నాకు సంబంధాలు లేవు, అతను ఎవడో నాకు తెలియదు, అతనితో నాకు వ్యాపార లావాదేవీలు లేవు, సైట్ డీల్స్ లేవు, సైట్ కొంటాలు లేవు, సైట్ అమ్మటాలు లేవు. అదేవిధంగా అతనికి ఒక కారు కాదు కదా, ఒక ఆటో కాదు, ఒక మోటార్ సైకిల్ కూడా నేను గిఫ్ట్ ఇవ్వలేదు ఈరోజు కూడా. అదేవిధంగా విల్లా కాదు కదా, ఒక కనీసం గుడిసు కూడా గిఫ్ట్ ఇవ్వలేదు, ఒక స్థలం కూడా గిఫ్ట్ ఇవ్వలేదు. ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఇవన్నీ చేత్తో ఇచ్చిపుచ్చుకునేవి కాదు, అన్ని రికార్డెడ్గా ఉండాలి. ఒక వెహికల్ ఇవ్వాలంటే 5 వెహికల్స్ ఇవ్వాలంటే 5 వెహికల్స్ తాలూకా ఆర్టీఓలో ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేయాలి, నా పేరుతో కొనాలి, నేను ఫైనాన్స్ కట్టాలి, ఆ కారు అతని పేరు ఇవ్వాలి, లేదంటే నేను డబ్బులు పెట్టుకోవాలి అతని పేరుని ఇవ్వాలి. 5 కార్లు పోనీ నేను ఇచ్చాను, ఎక్కడున్నాయి చెప్పానండి కార్లు? ఏ కారు ఎక్కడుందో చెప్పానండి? 5 విల్లాలు ఎక్కడున్నాయి చెప్పానండి? 12 స్థలాలు ఎక్కడున్నాయి చెప్పానండి? ఇంత ప్రాపర్టీ ఉన్న వ్యక్తి ఇటువంటి పనులు కార్యక్రమాలు ఎందుకు చేస్తాడో మనందరికీ అర్థం కాని విషయం.
సరే దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నాకేంటంటే ఈవేళ ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం కూడా నేను వద్దు అనుకున్న మార్నింగ్ కూడా ఈవేళ సరే ఈ పేపర్ చూసిన రోజు పొద్దున పేపర్ చూసి పని ఏంటంటే మాకు నిజంగా మీ అందరు పాత్రికేయులందరికీ చెప్తాం, మనసు బాధతో చెప్తాం. పొద్దున్న పేపర్ చూసి మన కోసం ఏం వార్తలు రాశారని చదువుకొని బాధపడి పక్కన పెట్టడం తప్ప రెండో పని లేదండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమి తిడతారో తెలియదు, అంత నేరం ఘోరం ఏం చేస్తాం ఊరికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మేము అనేది నాకు అర్థం కావట్లేదు. సరే ఇంకో విషయం, సరే ఈ కిడ్నాప్స్ మ్యాటర్ ఇది దయచేసి కిడ్నాప్లో మీరు ఇప్పటికైనా గమనించండి. ఈటీవీ వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కూడా రాసుకోండి సార్ దయచేసి. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కానీ ఉంటే ఈ కిడ్నాప్ వ్యవహారంలో నేను ఎంక్వైరీ, మనకు ఒక పెద్ద ఆఫీసర్ ఎవరో జైలుకి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకున్నారంట. మంచిది, చేసుకుంటే డీటెయిల్డ్గా ఏదైతే వాళ్ళు అంతకుముందు షార్ట్ షీట్ ఫైల్ చేశారు, షార్ట్ షీట్లో ప్రతి ఐటమ్ని రీఓపెన్ చేసి చేసుకోమని చెప్పి నేనే కోరుతా ఉన్నా. కోరితే వాళ్ళు కూడా అర్థమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజెప్పాల్సింది కోరుతా ఉన్నా. ఇది 13 కేసులు ఉన్న వ్యక్తిత్వం, అత్యంత దారుణంగా ఒక మహిళని మర్డర్ చేసి రేప్ చేసి మర్డర్ చేసిన వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తికి ఇవాళ వెనకేసుకొచ్చి అలాంటి వ్యక్తిని మీరు ఇవాళగా మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఇంకా రెండోది, ఈ మధ్యన సిరిపురం గొడవ రోజు చూస్తూనే ఉన్నాం. దాంట్లో 2 ఎలిగేషన్స్. ఒకటి రోడ్డుకి అడ్డంగా రాళ్లు పెట్టించేసి అందరినీ ఇబ్బందికి గురి చేశాను అనేది. నేను 14/8/2023లో నేను మున్సిపల్ కమిషనర్కి పోలీస్ కమిషనర్కి ఉత్తరాలు రాశాను. నేను అవి పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా రోడ్డుకి అడ్డంగా ఉండటం వల్ల ఇబ్బంది పడతా ఉన్న ట్రాఫిక్ అంటే స్వచ్ఛ సర్వేక్షణ ప్రకారం స్మార్ట్ సిటీ రూల్స్ ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్స్ని మినిమం చేయాలని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి సార్, మేమేం చేయలేము, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అంటే సరే నేను విడిచిపెట్టాను. దాని మీద నన్ను ఎన్నో రకాలుగా నా మీద రకరకాల ఆరోపణలు చేశారు. సరే ఏదో మాట్లాడుకున్నారని వదిలేశాను. రెండోది 63 కోట్ల రూపాయలు టీడీఆర్ నేను తీసేసుకున్నాను అన్నారు. ఒరిజినల్గా ల్యాండ్ నాది కాదు, హెగ్డే ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళు విజయవాడలో ఉంటారు, వాళ్ళది మాకు డెవలప్మెంట్కి ఇచ్చారు. 40% మేము వాళ్ళకి ఇవ్వాలి, 60% మేము తీసుకోవడానికి బిల్డింగ్ కట్టడానికి వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యాం, పని మొదలుపెట్టాం. దానికి 2041 మాస్టర్ ప్లాన్ 2021లో వచ్చింది, 22లో 2041 ఫోర్స్లో ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలో వెడల్పుకు తగిన స్థలం రోడ్డుకు విడిచిపెట్టిన తర్వాతే బిల్డింగ్ కట్టాలి. అది రూల్ అది. లేదంటే బిల్డింగ్ కట్టేసిన తర్వాత అప్పుడు రోడ్డు వేస్తానంటే బిల్డింగ్ అడ్డు వస్తుంది రోడ్డుకి. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 అడుగుల రోడ్డు వెడల్పు ప్రకారం అక్కడ ఎంతైతే 2 పక్కల డివైడ్ చేసి ఈ పక్కన ఎంత వదిలిపెట్టాలనేది మున్సిపాలిటీ ఒక రూల్స్ ఫిక్స్ చేసి దాని ప్రకారం ఎంత స్థలం విడిచిపెడితేనే మేము ప్లాన్ ఇస్తాం, దీనికి టీడీఆర్ ఇస్తామని వాళ్ళు చెప్పిన తర్వాత టీడీఆర్ బాండ్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాతే ఆ స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గిఫ్ట్ రూపంలో వాళ్ళు ఓనర్స్ ఇచ్చి టీడీఆర్ బాండ్స్ తీసుకుని టీడీఆర్ కూడా ఎక్కడ కూడా బయటికి పట్టుకెళ్ళలేదు. వాళ్ళు సేమ్ సైట్లోనే బిల్డింగ్ కట్టుకోవడానికి వాడుతూ ఉన్నారు. అది కూడా మీరు నోట్ చేసుకోండి పాయింట్ని. 63 కోట్లు టీడీఆర్ బయట పట్టుకెళ్ళి అమ్ముకోవట్లే, సేమ్ సైట్లోనే ఇక్కడ పోయిన ల్యాండ్ ఎక్కడైతే పోయిందో దాంట్లో వాడుకుంటున్నారు. వాళ్ళు సేమ్ సైట్లో కట్టుకోవడానికి రెడీ అయ్యి ఆ టీడీఆర్ ప్రకారం బిల్డింగ్ కట్టడానికి వెళ్తూ ఉన్నారు. దాని మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి. సరే మేము ఎంపీగా ఉన్నాం కాబట్టి బిజినెస్ చేస్తున్నాం, ప్రతిపక్షాలు ఆరోపణలు చేశారనుకున్నాం, సరే కానీ అని ఊరుకున్నాం, దాన్ని పక్కన పెడితే. ఇంకో మూడో విషయం, కోరమన్నపాలెంలో 4 విషయాలు మీకు క్లారిఫై ఇవ్వాలనుకున్నాం. ఫస్ట్ది హేమంత్ విషయం అయింది, రెండోది సిరిపురం విషయం అయింది, మూడోది కోరమన్నపాలెంలో ఎంవీఎంకే పార్క్ అని ఒక 2000 అపార్ట్మెంట్లు కట్టాం, 2000 ఫ్లాట్లు, ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ 10 ఎకరాల్లో. 2018 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా వీళ్ళందరితో అగ్రిమెంట్ అయ్యాం. మేము అగ్రిమెంట్ అయ్యి 2018లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం. దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంపీని కూడా కాదు అప్పుడు. 2019లో పని మొదలు పెట్టాం, 2021 కల్లా కంప్లీట్ చేసాం, 22 కంప్లీట్ చేసాం. దాన్ని రీసెంట్గా అందరూ దిగిపోయారు కూడా. దాంట్లో 1%గా నేనేదో ఫోర్స్ఫుల్గా తీసుకున్నానని చెప్పేసి దాని మీద రకరకాల ఆరోపణలు మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది. దాంట్లో ఉన్న వాస్తవం ఏంటంటే 3 పార్టీలు, అందులో 10 ఎకరాల ల్యాండ్, గజం 10,000 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ, అది 50,000 గజాలు, 45,000 చిల్లర, 48,000 గజాలు, 47-48 కోట్లు దాని వాల్యూ. ఆ రోజు నేను ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ ఏంటంటే వీళ్ళు 170 మంది డిఎల్బి డాక్ లేబర్ బోర్డు ఎంప్లాయీస్ అండి, షిప్ యార్డ్, పోర్ట్ 170 మంది
170 మందికి 170 2 బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చాను. అందుకే వీళ్ళందరినీ తీసుకొచ్చాను, ఏజ్డ్ పీపుల్ అందరినీ కూడా ఇక్కడికి. అది కాకుండా కొప్పిశెట్టి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి 30 ఫ్లాట్లు 10 కోట్ల రూపాయలు ఇచ్చాం ఆయన. అది కాకుండా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో 14,000 ఎస్ఎఫ్టీ వాళ్ళకి ఇచ్చాం. ఈ డాక్యుమెంటేషన్ చేయటం కోసం వీళ్ళ మధ్యలో చిన్న మనస్పర్ధలు, ఎందుకంటే వీళ్ళందరూ మోసపోయారు. లేఅవుట్లో బిట్లు కొనుక్కుని 30 సంవత్సరాలు బాధలు పడతా ఉన్నారు. వీళ్ళ దగ్గర 10 సంవత్సరాలు నా దగ్గరికి వచ్చారు. 2011-12 నుంచి నా దగ్గరికి వచ్చారు. 11లో వచ్చారు నా దగ్గరికి. రొక్కం గారు అని చెప్పేసి పోర్ట్ డిప్యూటీ చైర్మన్, ఆయన ద్వారా 4-5 మీటింగ్లు వాళ్ళ ఇంట్లో పెట్టి వీళ్ళందరికీ మనిషికి ఒక ఫ్లాట్ ఇస్తానని, వీళ్ళు అడిగితే ఫ్లాట్లు కట్టిస్తాను ఒప్పుకుని 170 ఫ్లాట్లు అందరికీ వేళ రాని ప్రాపర్టీ నెలకి ఇచ్చాం. కోర్టులో కేసులు పడతా ఉంటే, గొడవలు పడతా ఉంటే కొప్పిశెట్టి శ్రీనివాస్ గారు అగ్రిమెంట్ హోల్డర్, ఆయన కోర్టుకు వెళ్ళారు. ఒరిజినల్ ఓనర్స్ ఆయనకి అగ్రిమెంట్ రాస్తే ఆయన వచ్చి వీళ్ళకి అమ్మేస్తే వాళ్ళందరూ ఆయన మధ్యలో కోర్టుకు వెళ్ళడం డిస్ప్యూట్లో పడింది. 3 ఓనర్స్కి మేమేం చేస్తామంటే అందరికి అంగీకారంతో వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి ఆ బిల్డింగ్ మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది. 1% ప్రాపర్టీ నేను తీసుకుంటానంటే ఈరోజు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు దాని మీద. కానీ వాస్తవం దాంట్లో వీళ్ళందరూ కలిపి 215 ఫ్లాట్లు 2,15,000 ఎస్ఎఫ్టీ ప్లస్ 10 కోట్ల రూపాయలు క్యాష్ మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో 25% మేము ఖర్చు దాంట్లో ఇవ్వడం జరిగింది. సరే, ఎవరు ఇష్టమైన మాట్లాడుతున్నా అదే మాట్లాడుకుంటే ఈరోజు రేడియంట్ గవర్నమెంట్ 8%కి ఇచ్చింది. రేడియంట్ రుషికొండలో 8% గవర్నమెంట్ ఇచ్చింది. మేము 22% ఇచ్చాము వీళ్ళందరికీ కలిపి. 2,500 రూపాయలు చొప్పున 2 బెడ్రూమ్ హౌసెస్ 10 ఫ్లోర్లు కట్టి అందరికీ మంచి అద్భుతమైన బిల్డింగ్లు ఈరోజు మేము ఇవ్వడం జరిగింది. తక్కువ ధరలో ఇచ్చాం. అది ఇంకా 4వ విషయం వచ్చేసరికి అవన్నీ కూడా యాజ్ పర్ రికార్డు, మీలో ఎవరికి కావాల్సిన రికార్డులన్నీ కూడా మేము సబ్మిట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అది కూడా 4వ విషయం హైగ్రేవా అనేది ఆ ప్రాజెక్టు నాకు సంబంధం లేదు, నాది కాదు, నా పేరు కానీ నా ఊరు కానీ నాకు దాంట్లో లేదు, బినామీ కూడా కాదు, దాంట్లో నాకు సంబంధం లేదు. ఒక్కటి మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారు 2019 జనవరిలో జగదీశ్వరుడు కంపెనీ హైగ్రేవా లోన్లు కట్టలేక ఎన్పీలోకి వెళ్ళిపోతుంటే 15 కోట్లు ఆ రోజు బ్యాంకులో కట్టాలని చెప్పేసి అంటే నన్ను వచ్చి జీవి గారు అడిగితే ఆయన ఎవరో కూడా చూడకుండా జీవి గారి మాట కోసం 15 కోట్ల రూపాయలు నేను ఆర్టీ చేసేసాను ఆ రోజు. తర్వాత సబ్సిక్వెంట్గా నాకు ఇచ్చారు, వేరే సంగతి అది. ఆ రకంగా 15 కోట్లే కాకుండా రకరకాలుగా జీవి గారు ఇరుక్కుపోవటం వల్ల ఆ కేసుల్లో వాళ్ళ డబ్బులు ఇరుక్కుపోవటం వలన ఆ ల్యాండ్ తప్పక గతి లేక ఆ ల్యాండ్ తీసుకుని ఇవాళ దాన్ని కడతా ఉన్నారు బిల్డింగ్. దానికోసం అది ప్రభుత్వం అమ్మిన భూమి వీళ్ళు కడతా ఉన్నారు. సరే, అతను జగదీశ్వరుడు గురించి మీకు చెప్పాలంటే 114 కేసులు అతని మీద. 114 బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టినవి అయితే, దొంగ సైట్లు అమ్మేసినవి అయితే, దొంగ సైట్లు బ్యాంకులో పెట్టేసినవి అయితే, ప్రభుత్వ భూములు బ్యాంకులో పెట్టేసి అప్పులు తీసుకునేది 114 కేసులు అతని మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. సిబిఐ, సిఐడి, కస్టమ్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, పబ్లిక్ ఎంతమంది అతని మీద కేసులు పెట్టున్నారు ఈరోజు. అతను ప్రజలను మోసగించడం తప్ప రెండో చేసే పని లేదనేది అందరూ మాట్లాడుకునే విషయం. సరే, దాంట్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఇరికేస్తా ఉన్నారు దాంట్లో. సరే, దాని గురించి కూడా చెప్తాను. ఆ ప్రాజెక్టుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఓన్లీ జీవి గారు మా స్నేహితులు, మా వెల్విషర్ కాబట్టి ఆయన ప్రాజెక్టు కన్స్ట్రక్షన్లో ఆయనకు అనుభవం లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ కావాల్సిన సలహాలు సంప్రదింపులకి నేను ఏ విధంగా చేయాలో చెప్తాను తప్ప ఏ విధంగా నాకు ఫైనాన్షియల్గా ₹1 నేను దాంట్లో పెట్టలేదు, ₹1 నేను తీసుకోలేదు. నేను పార్ట్నర్ని కాదు, దాంట్లో ఏ విధంగా కాదనేది కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ కోరమన్నపాలెం రాఘవులు గారని నేను ప్రెసిడెంట్ గారు, ఎవరు మీరు ప్రెసిడెంట్, మీరు ప్రెసిడెంటా? ప్రెసిడెంట్ గారు ఒక్క నిమిషం మీకు ఏం జరిగిందో చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ మీరు చెప్పండి. ఒక్క నిమిషం ఎక్కువసేపు. నా పేరు మోటూరు వీర రాఘవులు అండి. నేను డాక్లావుడ్ బోర్డులో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. మేము దీన్ని 1981లో అందరూ లోన్ పెట్టి కొనుక్కున్నాం డాక్లావుడ్ బోర్డు నుంచి. తర్వాత పోర్ట్ వాళ్ళు కొంతమంది కొనుక్కున్నారు, షిప్ యార్డ్ వాళ్ళు కొనుక్కున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కలిసి సార్ చెప్పినట్టుగా 170 వరకు అందరూ ఎక్కువ 1, 2, 10 ఇలా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి చేస్తే దీని డిస్ప్యూట్ అన్నది జేఈ శారద వాళ్ళు అన్నదమ్ములు డిస్ప్యూట్ వచ్చింది. మాకు జేఏ ఫాల్ అని అతను ఆయన ఇంకొకరికి పౌరపట్టణ ఇచ్చి ప్రసాద్ అని, జేడి ప్రసాద్ అని, జిఎస్ ప్రసాద్ అని ఆయనకి ఇచ్చి అమ్మించాడు లేఅవుట్. అందరూ కొనుక్కున్నారు కదా, లోన్ వస్తుందని మేము అందరం కొనుక్కున్నాం. ఇది టూర్కి కొనుక్కున్నారు కదా. వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చినందువల్ల వాళ్ళు మా మీద 84లో కోర్టు వేశారు. 84 మన వైజాగ్లోనే ఉండేది. ఇక్కడ నుంచి అయితే గాజువాకి వెళ్ళిపోయింది. గాజువాకలో ఏం చేసింది, 99లో మాకు
వాళ్ళంతా డిస్ప్యూట్ చేసి 7 ఎకరాల 25 సెంట్లు మాకు అందరికీ కలిపి ఇచ్చేసింది. 7 ఎకరాల 25 సెంట్లు ఇచ్చేస్తే మళ్ళీ లేఅవుట్ వేసుకోవాలని మేము మా లాయర్ ద్వారా చేస్తే అడ్వకేట్ కమిషన్ ద్వారా 2005లో మాకు ఎంఆర్ఓ సర్వేరు వీళ్ళందరూ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి సర్వే చేసి మాకు 7 ఎకరాల 25 సెంట్లు ఇచ్చేసారు. మీకు ఎక్కడ కావాలి మీ ప్రకారంగానే. అది మొత్తం 26 ఎకరాలు 28 ఎకరాలు తెలియదు. 52, 53, 55, 58, 59, 60 సర్వే నెంబర్లు అక్కడ అది మేము తీసుకున్నాం. మా అందరికి ఒక దగ్గరే ఉండేది 59/1లోనూ 60/1లోనే మేము అందరం ఎక్కువ తీసుకున్నాం. అక్కడే ఇచ్చేయండి అని చెప్పారు. ఆ పకేతాకేకి వెళ్ళేది దువాడికి వెళ్ళేది ఇంట్లో. మాకు చేసిన తర్వాత ఏం చేసామంటే అందరం కలిపి దీన్ని అమ్మేయాలన్నది ఒక ప్రతిపాదన. దానికంటే మీరు 170 మంది ఉన్నారు, 170 మంది వచ్చి సంతకాలు పెట్టలేరు కాబట్టి డిస్ప్యూట్ వస్తుంది, డెవలప్మెంట్ అయితేనంటే అలాగా చాలామందికి వెళ్ళాం. ఈ వేళకి ఇంచుమించు 70 మందిని వరకు టచ్ చేసాం. సార్ దగ్గరికి వచ్చి మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది. 11లో ఏం చేసినట్టే అగ్రిమెంట్ చేసాం. అగ్రిమెంట్ చేస్తే తను ఏం చేశారంటే సార్ డెవలప్మెంట్ అంతా ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ చేయడానికి ఇది కంప్లీట్ అయితేనే కానీ అటు సైడ్ రాలేనన్నారు. 2014 వరకు చూసి మరి మాకు డెవలప్మెంట్ ఇటు ఉంది, అటు రావడానికి నాకు అవకాశం లేదని మా కాగితాలు మాకు ఇచ్చేసారు. ఇచ్చేస్తే మళ్ళీ తర్వాత చేసి ఇంకొకరికి డెవలప్మెంట్కి ఇచ్చాం, వాళ్ళు చేయలేకపోయారు. మళ్ళీ 2017 మేము అక్టోబర్ నెలలో వచ్చి సార్ అందరికీ చేస్తున్నారు, మొదటి ఇచ్చారు, ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. రెండోది ఇప్పుడు సార్ చెప్పారు కదా, మేము కొనుక్కున్న దాని మీద ఒరిజినల్ వాళ్ళు కోర్టు వెళ్ళారు, అది గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు హైకోర్టుకి అపీల్కి వెళ్ళినా ఈ కొప్పేటి శ్రీనివాసరావుకి ఏం చేశారంటే ఇది పవర్ ఆఫ్ పట్టాన్ని ఇది కాదు పురాణి రాశారు, మొత్తం మీద ఆల్ భూమి మాది కలిపి. ఆయన మా మీదకి వచ్చాడు. మా మీదకి వచ్చినప్పుడు ఎలా చేశారు, మా లాయర్ లేదా చూసుకుంటున్నారు మేము ఉన్నాం. అక్కడ ఇదైతే కొప్పేటి శ్రీనివాసరావు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి మేము ఆ స్థలంలోకి వెళ్ళకూడదట, ఏమీ కట్టకూడదట, ఎవరికి అమ్మకూడదట. ఈ ప్రతిపాదనతో ఏంటని గిజగిజలు ఆడుతుంటే అందరూ వస్తున్నారు, ఎవరి కాళ్ళు లాయర్ చూసుకుంటున్నారని అవ్వకపోతే రొక్కం గారనే డిప్యూటీ చైర్మన్ ఆయన లోన్ శాంక్షన్ చేశారు మేము కొనుక్కోవడానికి. బాబు ఇలాగ అయింది, నీ చేతుల ద్వారా అయింది కాబట్టి దీనికి ఏదో సొల్యూషన్ అంటే ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి ఒక తాటి తీసుకొచ్చి సార్తో సంప్రదించి ఇది చేసి ఆఖరికి 2017 నుంచి చేసాం. అది ఒక ప్రాసెస్లోకి వచ్చింది. ఏవేవి వచ్చినా మేము అందరం ఉండి ఈవేళ చేస్తే మాకు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఈవేళ ఆ ఏరియాలో చూసినట్టయితే మధ్యతరగతి కుటుంబీయులకి అది చాలా అందుబాటులో వచ్చింది. 2000 అపార్ట్మెంట్లు కట్టే కొంత మాకు ఇచ్చేదిగా మిగిలిన అమ్మినాను. ఇది అదొక ఎంకే పార్క్. అయితే సార్ చెప్పినట్టుగా అది జరాయితీ ల్యాండ్, అది వాళ్ళ డిస్ప్యూటు మాకు వచ్చేసింది. మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, వాళ్ళని ఒప్పించేశారు. కొప్పేటి శ్రీనివాసరావు గారిని ఒప్పించారు. అక్కడికి ఎవరికి మా ముగ్గురులోనే ఎవరికి మాది లేదు, ఒరిజినల్ ఓనర్స్ లేదు, కొప్పేటి శ్రీనివాసరావు లేకుండా మిగిలిన వాళ్ళు అందరూ పేపర్లు మేము చదువుతున్నాం. ఏంటి ఏదీ లేదు, వెళ్తే మా దగ్గర నుంచి వెళ్ళాలి. వాళ్ళందరూ చేసి అది చేశారు, ఇది చేశారు, అది చేశారు అని అంటే అదేంటంటే అది రాజకీయంగా చేసి ఉంటే ఉండాలి తప్ప కానీ మన వాళ్ళు ఎవరో కాదు కదా అన్నాం. 1-2 సార్లు ఏమన్నా ఉన్నాయి ఏంటంటే ఎవరో చేస్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం. మా ఒరిజినల్ ల్యాండ్ అని మేము ఇచ్చాం, సంతకాలు ఇవి మా జడ్జి అగ్రిమెంట్లు ఎలాగ ఉన్నాయి అని చెప్పేసి ఇది జరిగిన విషయం అయిపోయింది. మేము అందరికీ మాకు ప్లాట్లు ఇచ్చారు, ఇప్పుడు అందులో ఉంటున్నాం. ఇప్పుడు 2011లో వీళ్ళు నాకు ఎక్కువ వచ్చారు. నా వల్ల కాదు బాబు, నేను చేయలేను, నేను మధురవాడ సైడ్ ఎండాడ సైడ్ సిటీలో చేస్తానంటే 2014 మళ్ళీ వచ్చారు. మళ్ళీ 2014 నేను నో అన్నా. మళ్ళీ 2017లో వచ్చారు. రొక్కం గారు పిలిచి 2017లో అగ్రిమెంట్ అది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మిగిలిన పార్టీలు ముగ్గురిని కూర్చోబెట్టి అందరికీ సామరస్యంగా ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి వేళేళ్ళలో ఇందులో 150 మందిలో ఒక 30 మంది చచ్చిపోయారు. ఆల్రెడీ ఎంతమంది చచ్చిపోయారు? ఎక్కువే, 34 మంది చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఈవేళ చక్కగా ఇల్లులు కట్టి అప్పచెప్పితే మా మీద ఆరోపణ చేయడం మొదలుపెట్టారు. ఆ కోరమన్నపాలెం కోసం మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అది కూడా చెప్పడం జరిగింది. సిరిపురం కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను, హైగ్రేవా కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇంకా హేమంత్ విషయం అనేది మేము ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒకటే చెప్తున్నాం. ఆడొకవేళ గొప్ప నీతిమంతుడు, ఒక మంచి వ్యక్తి, ఆడు సమాజానికి చాలా అవసరం అంటే ప్రభుత్వం చేతులు అన్నీ ఉంటాయి కాబట్టి సమాజానికి సేవ చేసే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆగస్టు 15 రోజున ప్రజల్లోకి వదిలేస్తే మళ్ళీ ఆడు హ్యాపీగా అందరికీ మంచి చేస్తాడు. కాబట్టి అదే నిర్ణయం ప్రభుత్వాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సరే.
ఏదైనా ఎవరన్నా క్వశ్చన్లు అడగాలంటే నేను అదే కదమ్మా చెప్తున్నాను కదమ్మా. అమ్మా నేనైతే చెప్తున్నా, నేను కేసు రీఓపెన్ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి దాంట్లో నేరస్తులు ఎవరున్నారో, ఎవరైతే నేరం చేశారో ఒక్కసారి మళ్ళీ చూడమని చెప్తున్నా. నేను ఇందులో దాసేది నేను వద్దని అనట్లేదు కదమ్మా, చేయమని చెప్తున్నా. కానీ ఈలోపు ఈ పేపర్లో రాతలు వస్తున్నాయి కదా, ఇవి ఒక జైల్లో శిక్ష అనుభవిస్తున్న ముద్దాయి, అందులో మర్డర్ కేసులో జీవిత ఖైదీ పడిన ముద్దాయి ఒక ఫోన్ కాల్ బయటికి మాట్లాడాలని సూపరింటెండెంట్ సమక్షంలో సూపరింటెండెంట్ రికార్డ్ చేసి బయటికి మాట్లాడాలి. లాయర్తో మాట్లాడిన ఒక లెటర్ రాయాలంటే సూపరింటెండెంట్ వెరిఫై చేసి దాంట్లో ఏ రకమైన ఇబ్బందికరకమైన వార్తలు లేవు అని చెప్పేసి చూసిన తర్వాత వాళ్ళ కాపీ అట్టు పెట్టుకుని కాపీ బయటికి పంపించాలి. ఈవేళ ఒక ముద్దాయి కోర్టు నుంచి జైలు నుంచి కోర్టుకు వచ్చి అతని స్నేహితుడికి లెటర్ ఇచ్చాడంటే మరి దాని మీద ఎంక్వైరీ చేయకుండా అసలు ఆ స్నేహితుడు ఎవరు, ఖైదీని కలిసిన స్నేహితుడు ఎవరు, ఏ కోర్టుగాడు కలిశాడు, అది ఒక ఐపీసీ ప్రకారం చట్ట వ్యతిరేకమైన చర్య. ఒక ముద్దాయి జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దాయి డైరెక్ట్గా ఒక స్నేహితుడికి ఉత్తరాలు ఇచ్చాడంటే ఎవరికి తెలియకుండా దాన్ని ఫస్ట్ అసలు ముందు ఎంక్వైరీ చేయాలి. ఒకళ్ళు ఇచ్చుంటే దాని మీద సంతకం ఉండాలి. అతనిది సంతకం లేని కాగితం ఎవరైనా రాయొచ్చు, ఈయన రాసి పొద్దున అక్కడ పెట్టేసి హేమంత్ రాశాడని చెప్పొచ్చు. అసలు దాని మీద కనీసం ఎవరు మాట్లాడలే. 12 స్థలాలు, 5 విల్లాలు, 5 కార్లు, అవేం దాచుకుని జేబులో పెట్టుకుని కాదు కదా. 5 విల్లాలంటే జేబులో పెట్టుకెళ్ళాం. పోనీ ఎవరి దగ్గర ఉన్నాయి, ఏ విల్లా మధురవాడలో ఉందా, భీమిలీలో ఉందా, ఎంవిపిలో ఉందా, లాసన్స్ బేలో ఉందా, ఎవరి పేరుతో ఉంది, దాంట్లో ఎవరు నివసిస్తున్నారు, దాని డోర్ నెంబర్ ఎంత సైజు విల్లా, ఫోటోలు ఇమ్మనండి. పోనీ కార్లు 5 కార్లు దాని నెంబర్ ఎంత, ఏ బ్రాండ్ కారు, ఏ సంవత్సరంలో కొన్నాం, ఎవరి పేరు కొన్నాం, ఎవరి పేరు ట్రాన్స్ఫర్ అయింది, ఎవరు వాడుతున్నారు, ఇప్పుడు ఆడు జైల్లో ఉన్నాడు కాబట్టి. పోనీ 12 స్థలాలు ఏ లేఅవుట్లో ఉన్నాయి, ఎవరి పేరుతో ఉన్నాయి, ఒక్కసారి చెప్పండి. 12 నన్ను లాగడమే కాకుండా నా కుటుంబాన్ని, నా భార్య 48 గంటల శిక్ష అనిపించింది అక్కడ. నా కొడుకు 48 గంటలు చేతులు మొహాలు కట్ అయిపోయినాయి. జీవి గారిని వీపు మీద కొట్టారు, బ్యాట్తో విపరీతంగా శిక్షించారు. దానికోసం ఎవరు అయ్యో పాపం అని కూడా అనిపించలేదు వీళ్ళకి రాసే వార్తల్లో వాళ్ళకి. మరి ఏ విధంగా అంటే ఇంకా ఏం చేయాలని మనుషుల్ని, ఇంకా ఎంతకంటే ఏ రకంగా మమ్మల్ని శిక్షించాలో మరి దేనికోసం అంటే మేము ఇలా బతకడం తప్ప, మా భార్య పిల్లలు బతకడం తప్ప. ఆ రోజు వీళ్ళందరూ ముగ్గురు చనిపోయి ఉంటే ఈనాడు వాళ్ళకి సంతోషంగా ఉండేదేమని అనుకోవటం. ఈనాడు పేర్తలు ఎవరైతే రాశారు ఈ వార్తలు, విలేకరు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ముగ్గురు చనిపోయి ఉంటే వీళ్ళ మనసు శాంతించేదా, లేకపోతే నేను ఆడ చావు వెనక కూడా నేను ఉన్నానని కూడా రాస్తాను కూడా తెగిస్తారేమో నాకు డౌట్. వాళ్ళు నేనే చంపించానని రాసిన ఆశ్చర్యపోకలేదు. ఆ రోజు హేమంత్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఆ ముగ్గురిని అడ్డు తొలగించుకున్నాను వ్యాపారం కోసం, ఆస్తుల కోసం అని చెప్పినా ఆశ్చర్యపోకలేదు. అంత దుర్మార్గానికి ఈరోజు వీళ్ళది వడిగట్టారంటే మనసు ఎంత బాధపడుతుందనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు అదే చేయాలండి. ఇప్పుడు చేసే పనులకి ఇవాళ నా దగ్గర వేల మంది కార్మికులు పోతూ ఉన్నారు, వేల ట్యాక్సులు కడతా ఉన్నారు. సిరిపురంలో 18 కోట్ల రూపాయలు ట్యాక్స్ మున్సిపాలిటీ కట్టాను, 2 కోట్ల రూపాయలు మైనింగ్ కట్టాను. నేను ఎంత డబ్బులు కట్టి వేల మందిని పోషించి 100కు పైగా అపార్ట్మెంట్లు కడితే ఈరోజు నా మీద ఆ రోజు కూడా ఎవరో ఎస్పీ లేనిపోయిన ఆరోపణలు చేస్తే ఆ రోజు ఇలా వార్తలు రాస్తే నేను అన్నా ఏంటి వెళ్ళిపోతానని కాదు, రాజకీయాల్లో ఉంటే ఇక్కడ వ్యాపారం చేయకూడదు, వ్యాపారం చేస్తే రాజకీయాల్లో ఉండకూడదు, రెండు ఒక చోట చేయకూడదు. కాబట్టి నేను ఇక్కడ రాజకీయాల్లో ఉంటాను కానీ వ్యాపారం ఇక్కడ చేయను అని చెప్పడం జరిగింది. హైదరాబాద్లో వ్యాపారం చేస్తాను, ఆల్రెడీ హైదరాబాద్లోనే వ్యాపారం చేయటానికి ఇంకా మరి ఇక్కడ ఎవరు చేయనిచ్చేలా లేరు మమ్మల్ని ఇంకా దారుణంగా చేసిన తప్పుకి, చెయ్యని తప్పుకి, చెయ్యబోయే తప్పు కూడా మా మీద కారణాలు చెప్పేసి మా మీద ఆడుకుంటే ఇంకేం చేస్తాం మేము? అదే కదా ఇప్పుడు ఆయన ఇచ్చా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 1% అన్నారు, వాస్తవాలు ఉన్నాయిగా చెప్పారు కదండి. ఎవరైనా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఏమి చెయ్యబోతా ఉన్నారు, ఏమి హామీలు ఇచ్చారు, ఏమి చేస్తారో వదిలేసి పక్కన పెట్టేసి చేసిన తప్పుల్ని ఎత్తి చూపించాలనే కార్యక్రమం నడుస్తాం. సరే ఇన్ని రోజులు అదంతా రాజకీయం, దానికోసం నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకెవరి నుండి చెప్పండి క్వశ్చన్స్. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాటిని మూసారు సిరిపురంలో అని చెప్పేసి అన్నారు. మరి 2024 ఎన్నికల తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ లేదా? అదే కదండి, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఫోర్స్ చేసి తీయించగలిగారు. నేను చెప్తే వినలేదు వాళ్ళు ఆ రోజు.
సార్ ఏ ప్రభుత్వం అయినా కూడా స్వచ్ఛ సర్వేక్షణ అనేది ఒకటే రూల్ ఉంటుంది. అదేనండి మాటేనండి. మీరు ఒకసారి ఆ క్వశ్చన్ ఏం చేస్తారంటే మీరు మున్సిపల్ కమిషనర్ అడగండి, పోలీస్ కమిషనర్ అడగండి, వాళ్ళ దగ్గర ఇంటర్నల్ మ్యాటర్ ఆర్టీ యాక్ట్లో పెట్టి తీయండి. ఆర్టీ యాక్ట్లో పెట్టి ఏ విధంగా పెట్టవలసి వచ్చింది, ఎందుకు తీయవలసి వచ్చింది, రెండు వాళ్ళు రికార్డు చేస్తారు కదా, పెట్టినప్పుడు చేస్తారు, తీసినప్పుడు చేస్తారు. మీరు పాత్రికేయులు కాబట్టి మీరు అడిగితే డెఫినెట్గా ఇస్తారు. ఒక ఆర్టీ యాక్ట్లో పెట్టి ఇలాగ ఎంపీ గారు లెటర్ ఇచ్చారా లేదా, మీకు దాని మీద ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఎందుకు తీయవలసి వచ్చింది, మీరు పెట్టండి, పెట్టేసి ప్రచురించండి. అది బ్లాస్టింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఇల్లులు పగిలే అవకాశం ఉన్నాయంటే ఇప్పుడు బ్లాస్టింగ్ అనేది కన్స్ట్రక్షన్లో కామన్ థింగ్ అండి. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే అన్ని కొండలు ఉంటాయి. కొండలు ఎక్కడైనా సరే పేల్చి సెల్లార్లు తోవటం అనేది కామన్. అది కంట్రోల్ బ్లాస్టింగ్, నాట్ బ్లాస్టింగ్, కంట్రోల్ బ్లాస్టింగ్. కంట్రోల్ బ్లాస్టింగ్ అయినప్పుడు చేసినప్పుడు అన్నీ కూడా దాని పద్ధతి ప్రకారం ఎంత దాని అంటే ఎంత మందు పెట్టాలి, ఎంత సౌండ్ రావాలనేది రూల్స్ ఉంటాయి, దాని ప్రకారమే చేస్తారు. కానీ దాన్ని ఏదో కావాలని ఆరోపణలు తీసుకురావడం తప్ప ఏ ఒక్క ఇల్లు కూడా మీరు అడగండి, చుట్టుపక్కల ఎవరు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేదు, ఆల్రెడీ కంప్లీట్ చేసిన చేసుకుంటాం. సార్ ఒకటే చెప్తాను, కోరమనపాలెం ఈరోజు ఏది మాట్లాడుకుంటే అది మాట్లాడుకున్నారని ఊరుకున్నాను సార్. నేను చేయని తప్పుకి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇవాళ పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఎందుకంటే రోజు రోజుకి దీనికి ఇవ్వకపోయే కొద్ది కూడా ప్రజలు కూడా దాని గురించి నమ్మే పరిస్థితి వచ్చింది. మేము ప్రభుత్వం ఉండగా మేము ఏం మాట్లాడినా దాన్ని ఇంకో రకంగా ఒక్కరించి మాట్లాడతారు కాబట్టి దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మాట్లాడలేదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు కూడా నేను మాట్లాడలేదు, సైలెంట్ ఊరుకున్నా. కానీ ఈరోజు మరీ దుర్మార్గంగా రోజు రోజు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి నేను దానికి వివరణ ఇవ్వాలని ఉద్దేశించి ఈ 4 ప్రాజెక్టులు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అదే కదా నాకు విచిత్రంగా, అదే కదా ఇప్పుడు అదే నేను అడుగుతా ఉన్నా సార్, అదే నేను అడుగుతున్నా. హైగ్రీవా అనే వ్యక్తిని నేను కలలేదు, హైగ్రీవా అనే వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడలేదు, హైగ్రీవా వ్యక్తిని నేను చూడలేదు, అతనితో నేను ఎక్కడే కూడా ఏం సంబంధాలు లేవు. కానీ అతను నా మీద కేసు పెడితే ఇక్కడ రిజిస్టర్ చేసి నా మీద ఎఫ్ఐఆర్ పెట్టి అదేనండి పోనీ సంతకాలు పెట్టించానంటారు కరెక్ట్, వైట్ పేపర్ సంతకాలు పెట్టించాను. దానికి ఏదో నేను దగ్గరుండి పెట్టించినట్టు ఏదో ఆధారమో ఏదో ఉండాలి కదా, ఏముంది? అదే ఏది బెదిరించాను అంటే ఇన్ని సంవత్సరాలు కనపడలేదు, ఇప్పుడు పెట్టించిన సంతకాలు నేను అతనితో 2019 ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. అంతకుముందు అదే వ్యక్తి డబ్బులు తీసుకుని అతను కావాల్సిన కాంపెన్సేషన్ తీసుకున్నాడు, డబ్బులు సెటిల్మెంట్ చేసుకున్నాడు, కోర్టులో కేసులు విత్డ్రా చేసుకున్నాడు. అతను కోర్టులో నాకు ఏ విధంగా సంబంధం లేని ఎఫిడవిట్లు వేశాడు, అతను కేసులు విత్డ్రా చేసుకున్నాడు. అదే వ్యక్తి ఆ డీటెయిల్స్ మొత్తం మీకు పంపిస్తాను, ఒకరోజు ఎవరైనా కావాలంటే మొత్తం ఏం జరిగిందో జీబీ గారికి తెలుసు నాకంటే ఎక్కువ. కాబట్టి అతను కేసు పెట్టడం, కేసు విచారణ చేయకుండా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. దాని మీద కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం, దాని మీద హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. కేవలం కక్షతో అతను చేసిన పని తప్ప ఏమీ కాదనే ఉద్దేశం రేపు భవిష్యత్తులో కోర్టు తేల్చబోతుంది. సార్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగాలనుకుంటుందో అన్నీ మీకు తెలుసు. అధికారులు అనేవాళ్ళు ఇక్కడ నిమిత్త మాత్రులు, ఇక్కడ అధికారులు అనేవాళ్ళు చేతులు ఏం లేదు, అంతా చేయించేవాళ్ళు వేరు, చేసేవాళ్ళు వేరు. సరే ఏదైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కోర్టులోనే కోర్టులు నిర్ణయం చేస్తాయి. కోర్టులు ఎవరు అన్యాయం చేశారు, ఎవరు న్యాయం చేశారు, కోర్టులు పూర్తిగా దానికి వివరణ ఇస్తాయి. విశాఖలో రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎటువంటి ఆరోపణ ఫస్ట్ ఎంవీవీ పేరే బయటకు వస్తుంది. అంటే ఎంవీవీ తప్ప ఇక వేరే ఎవరు వ్యాపారాలు చేయట్లేదా, లేకపోతే ఎందుకు ఎంవీవీని ఎందుకు టార్గెట్ చేస్తారు? నేను విశాఖపట్నంలో 100 అపార్ట్మెంట్లు కట్టానండి, ఏ ఒక్కరు 10 మించి కట్టలేదండి. ఏ వీధిలో చూసినా ఎంవీవీ అపార్ట్మెంట్స్ ఉంటాయండి, ఏ రోడ్డుకి వెళ్ళినా నా బిల్డింగ్లు ఉంటాయండి. విశాఖపట్నంలో ఇండస్ట్రీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే దానికి ఒక రూపం తీసుకొచ్చి ఈ లెవెల్కి తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ఎంతోమంది వేల మంది కార్మికులు పోతాను, ఎంతోమందికి ఇల్లులు కట్టించాను. కాబట్టి నేను రాజకీయాల్లో రాకపోయింటే నా మీదకి ఇవాళ రారెవరు. నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి నేను మనిషిగా కనిపిస్తా ఉన్నాయి పార్టీలో. రాజకీయంగా కూడా నేనే కనిపిస్తున్నాను. రాజకీయంగా నాకంటే మంత్రి గారు ఉన్నారు, అమర్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు అందరూ ఉన్నారు. కానీ ఎవరి కోసం మాట్లాడలేదు, నా కోసం మాట్లాడతాను. ఎందుకు? నేను వ్యాపారంలో ఉన్నాను కాబట్టి ఆరోపణలు చేయటం, అది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి డెఫినెట్గా నా మీద ఆరోపణలు చేస్తాను. అతను నా టార్గెట్ ఏంటండి? టార్గెట్ చేయకుండా అతను సార్, అతనికి కావాల్సింది ఇల్లు అండి, దొరికింది అక్కడ, డబ్బు కోసం కిడ్నాప్ చేశాడు, డబ్బు వచ్చింది. ఇవాళ ఏం చేస్తా టార్గెట్? ఇంకా అతను తప్పు కప్పిపుచ్చుకోవాలి కదా. నా మీద చాలా మంది టార్గెట్ చేశాడని మీకు ఇంకా మీరు అలా 13 కేసులు ఉంటే ఒక మర్డర్ చేశాడు, అది నేను కాదు కదా. నాకంటే ముందు ఒక బిల్డర్ నేను కిడ్నాప్ చేశాడు, అది నేను కాదు కదా. ఇంకో కిడ్నాప్ చేసాడు. ఇతను కిడ్నాపులు చెప్తానండి. 2022లో పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైంది కిడ్నాప్ కేసు, 2023లో పిఎంపాలెంలో నమోదైంది కిడ్నాప్ కేసు. ఇవన్నీ నేను కాదు కదా. మరి చాలామంది ఉన్నారు ఇందులో.
ఇతని బాధ్యతలు చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే కాదు. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నైస్. మీరు దయచేసి నేను చెప్పిందంతా ఈ వాస్తవాన్ని మీరు అర్థం చేసుకుని మీరన్నా సానుకూలంగా దీనికోసం ఆలోచిస్తారని నేను కోరుకుంటా ఉన్నా. అది